పరాభవ నామ సంవత్సరమున మకర రాశి ఫలితాలు. ఈ సంవత్సరం ఈ మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు అయితే 8 ఉంది. గౌరవం 1, అవమానం 2. ఏళ్నాటి శని ఎక్కువగా అనుభవించిన రాశి మకర రాశి. ఈ సంవత్సరం మకర రాశి వారికి గత సంవత్సరములో ఇబ్బంది కలిగిన ఈ రాశి 2020 తరువాత ఆశించిన ఫలితాలు కూడా అభివృద్ధి కూడా ఏమీ లేదు. చాలా ఇబ్బందులు కలిగినాయి. కరోనా నుంచి వీరికి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. అట్లే శని బలం, గురు బలం. 2020 సంవత్సరం కరోనాలో మకర రాశితోనే కరోనా ఏర్పడింది. దానివల్ల గురు శని వక్రముతో షష్టగ్రహ కూటమి వల్ల ఇబ్బందులైనాయి. ఈ సంవత్సరం అర్ధాష్టములో గ్రహణం పట్టింది. ఈ సంవత్సరము అష్టమములో గ్రహణం కూడా ఈ రాశి వారికి పట్టింది. దాని పరంగా ఇబ్బందులు కలిగింది. ఈ సంవత్సరం గురువు బలం అయితే ఉంది. సప్తమ స్థానములో గురువు సంచరిస్తూ జూన్ 2 నుంచి సప్తమ ఏళ్నాటి శని దాటింది. గ్రహస్థితి వల్ల పడిన ఇబ్బందులు ఉన్నాయి. దాని నుంచి బయటపడతారు. మిత్రక్షేత్ర గురువు వల్ల పరిచయం ఉంటుంది. పరిపాలనా స్నేహం ఉంటుంది. వారసత్వం ఉంటుంది. చాలా చక్కగా ఉంటారు. తృతీయ స్థానములో శని సంచారం వల్ల సొంత లాభమైతే ఉంటుంది. రాహువు సౌఖ్యాన్ని ఇస్తాడు, సౌభాగ్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తారు. ప్రతి 10 మందిని మీరు ఆకర్షిస్తారు. మంచి పండితులవుతారు. ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సూక్ష్మ జ్ఞానం ఉంటుంది, కుటుంబ అభివృద్ధి ఉంటుంది. కుటుంబం పైన ఎక్కువ ప్రేమతో బతుకుతుంటారు. అదృష్టం తోడే గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. జాతక రీత్యా మీరు ఈ సంవత్సరం మీరు జాతకాన్ని పరిశీలించుకోవాలి. దశ అంతర్దశలు కానీ బాగుంటే ఈ సంవత్సరం మీకు చాలా యోగకరంగా ఉండగలదు. అట్లే గాంభీర్యం ఉంటుంది. పదవి యోగం ఉంది. ప్రజా ఆకర్షణ అయితే ఎక్కువగా ఉంది. ధనాకర్షణ కూడా ఉంటుంది. వ్యాపారంలో ఆరంభంలో ప్రారంభంలోనూ మీకు ఎక్కువ సుఖం ఉంటుంది. మీరు ముఖ్యంగా మిథున వారితో ఎక్కువ కలగకూడదు. మిథున రాశి వారితో భాగస్వామ్య వ్యాపారాలు కూడా చేయరాదు. వారితో ఎక్కువ స్నేహం కూడా మిథున రాశి వాళ్ళతో మకర రాశి వాళ్ళు చేయరాదు. ఎప్పుడైనా ఇబ్బంది కలిగినా ఆ మిథున రాశి వారితోనే మీకు ఇబ్బంది కలుగుతుంది. కావున జాగ్రత్తగా ఉండండి. అట్లే విదేశీ యానము, విద్యార్థులకి పరీక్ష లాభము. ఈ సంవత్సరము అన్ని సమృద్ధిగా ఉంటుంది. అక్టోబర్ 31 తరువాత గురు స్తోత్రం అనే దాన్ని పఠించండి. దత్తాత్రేయ గురు పూజ, దత్తాత్రేయ దక్షిణామూర్తి. ఈ సంవత్సరములో ప్రతి మాసములో అనురాధ నక్షత్రము నాడు కానీ మూలా నక్షత్రము నాడు కానీ మౌన వ్రతం పాటించండి. ఎక్కువ మాట్లాడకండి. లేదా మూలా నక్షత్రము నాడు ఒక 2 గంటలు 3 గంటల సేపు అయినా మౌనంగా ఉన్నా అన్ని లాభం చేకూరుతాయి. సూర్యోపాసన చాలా ముఖ్యం. నవగ్రహ హోమం చాలా ముఖ్యం. గోసేవ చేయండి. దేవాలయాలకు వెళితే పాలుని వితరణ చేసి దానం చేయండి. అన్ని శుభాలు కలుగుతాయి.